ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం. నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు నాయకుడు దైవజనుడైన మోషే రాసినట్లు మనం గమనిస్తాం. సృష్టి ఆది నుంచి మానవ సృష్టిని, ప్రపంచముల నిర్మాణమును ఎంతో క్రమముగా వివరణాత్మకముగా దేవుడు మోషే ద్వారా ఈ గ్రంథాలలో రాయించారు. ఆది నుండి సృష్టికర్త అయిన సర్వశక్తిగల దేవుడైన యెహోవా దేవుని ఒకే ఒక ఆశ, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక సృష్టిని గూర్చి, మానవ జీవితాలను గూర్చి ఫలించి అభివృద్ధి పొందడమే. ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడని, పక్షులు భూమి మీద విస్తరించునుగాకని వాటిని ఆశీర్వదించనని చెప్పబడింది. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో స్త్రీ పురుషులను సృజించిన దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎలా అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, వాటిని ఏలుడి అని వారితో చెప్పెను అని వ్రాయబడింది. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో చెడిపోయిన భూలోకమంతటిని గూర్చి దేవుడు నోవహు తరములో జలప్రళయము ద్వారా నాశనము చేసినప్పుడు ఓడలో వారిని, అనగా నోవహు కుటుంబమును కాపాడి వారిని జలప్రళయం తరువాత బయటికి వచ్చిన కుటుంబాన్ని దేవుడు ఇలాగున ఆశీర్వదించారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని దీవించారు. 9వ అధ్యాయము 7వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని నరులను ఆశీర్వదించారు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును తన దేశము నుండి, బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి బయటికి పిలిచి అబ్రాముతో, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదనని దీవించారు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని దీవించారు. 17వ అధ్యాయం 16వ వచనంలో షారాయి పేరును షారాగా దేవుడు మార్చి, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగచేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండునని దీవించారు. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము యొక్క కుమారుని దేవుని దహన బలిగా అర్పించుటకు వెనకాడని సమర్పణను చూచి అబ్రాముతో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రముల వలెను, భూమి మీదనున్న ఇసుక రేణువుల వలెను నీ సంతానము చేసేదనని దీవించారు. ఇస్సాకు కళ్ళ ముందే దేవుడు అబ్రహాము అనబడిన తన తండ్రిని దీవించుట చూచిన ఇస్సాకు ఆదికాండం 28వ అధ్యాయం 3వ వచనంలో తన కుమారుడైన యాకోబును తన మేనమామ అయిన లాబానింటికి పంపిస్తూ ఇలా దీవించారు. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేయును. ఆయన నీకును నీ సంతానమునకును అబ్రామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాకని దీవించి పంపించారు. త్రోవలో వెళ్తుండగా దేవుడు ప్రత్యక్షమై యాకోబును ఆశీర్వదించి ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనంలో, నీతో చెప్పినది నేను నెరవేర్చు వరకు నిన్ను విడువనని వాగ్దానం చేశాను. యాకోబు మేనమామ ఇంటికి వెళ్ళి లాబాను కుమార్తెలను వివాహం చేసుకుని 21 సంవత్సరాలు అక్కడే ఉండి కొలువ చేస్తూ ఉండగా, ఆ కొలువులో ఉన్న యాకోబుతో దేవుడు ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనంలో, లాబాను నీకు చేయుచున్నది యావత్తు చూశాను, నీవు స్తంభము మీద నూనె పోసి నిలిపిన రాయి నొద్ద నాకు మొక్కుబడి చేసిన దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని దేవుడు చెప్పారు. ఆ మాటకు తన కుటుంబానికి, అనగా తన భార్యలకు 31వ అధ్యాయం 13వ వచనంలో చెప్పి తన కుటుంబమంతా బయలుదేరుతారు ఇంటికి. 32వ అధ్యాయం ఆదికాండం 24వ వచనంలో యాకోబు దేవుని కలుసుకుని
దేవునితో నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువనని చెప్పి ఇజ్రాయేలుగా మార్పు చెంది ఆశీర్వదింపబడతారు. ఆదికాండం 35:9 బేతేలునొద్ద యాకోబును కలుసుకుని దేవుడు ఆశీర్వదించారు. ఎలాగనగా దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని దీవించారు. ఈ ధ్యానవాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని ప్రత్యేకమైన వాగ్దానం, నీవు ఫలించి అభివృద్ధి పొందుమని ఆది నుండి దీవిస్తూనే వచ్చారు దేవుడు. యాకోబును దీవించిన ఆయన దీవెన నిర్గమకాండం 1:7 ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అని చెప్పబడింది. ఆది నుండి దేవుని ప్రత్యేకమైన దీవెన వచనం, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అనున్నదే. మనము విశ్వసించి ఆయన ఫలింపును అభివృద్ధిని పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆమెన్.